వెల్కమ్ టు స్వతంత్ర. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న ఇద్దరు నూతన ఎమ్మెల్సీలు తీన్మార్ మల్లన్న, నవీన్ కుమార్ ప్రమాణం. సాయంత్రం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు 5 ఫైళ్లపై సంతకాలు. తిరుమలలో దర్శనాంతరం విజయవాడకు సీఎం బెజవాడ దుర్గమ్మను దర్శించుకోనున్న చంద్రబాబు. కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఢిల్లీలో బాధ్యతల స్వీకరణ. నేడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్పై తీర్పు. మధ్యంతర బెయిల్పై తీర్పు ఇవ్వనున్న హైకోర్టు. తెలంగాణలో గొర్రెల స్కామ్పై ఈడీ రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ ఫోకస్ చేసింది. 700 కోట్ల గొర్రెల స్కామ్లో కుంభకోణంపై ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా ఈడీ ఎంట్రీ ఇచ్చింది. గొర్రెల స్కామ్కి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని రాష్ట్ర గొర్రెల మేకల అభివృద్ధి సమైక్య ఎండీకి ఈడీ లేఖ రాసింది. భారీగా డబ్బులు చేతులు మారడం, రాజకీయ ప్రముఖుల పాత్ర ఉండడంతో పీఎంఎల్ఏ యాక్ట్ కింద దర్యాప్తు ప్రారంభించింది. గొర్రెలు అమ్మిన రైతులు, లబ్ధిదారులు ఇద్దరి డేటాను జిల్లాల వారీగా సేకరిస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ ఇన్ లో అందిస్తారు. ఉషా, చెప్పండి. లక్ష్మి, గొర్రెల స్కామ్ కి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఏసీబీ అధికారులు గొర్రెల స్కామ్ లో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరిని ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 6 దాకా కూడా విచారించారు అధికారులు. ఎండీ దగ్గర నుంచి ఓఎస్డీ, మాజీ ఓఎస్డీలు, ఎండీలు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కింది స్థాయి వ్యక్తుల నుంచి పై స్థాయి వ్యక్తుల వరకు ప్రతి ఒక్కరిని కూడా ఈ స్కామ్ కి సంబంధించి ఈ స్కీమ్ ని మొత్తం కూడా స్కామ్ గా ఎలా టర్న్ చేశారు అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేశారు అధికారులు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏసీబీ అనంతరం ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా ఈ కేసుకి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా ఇప్పటికే గొర్రెల స్కామ్ కి సంబంధించినటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో వారికి కోరడం జరిగింది. ప్రస్తుతం ఈ కుంభకోణంలో 700 కోట్లు పైచిలకు చేతులు మారినట్టుగా కూడా ఏదైతే షెల్ అకౌంట్ లోకి మారినట్టుగా కూడా తెలుస్తుంది. ఏసీబీ ఇప్పటి వరకు కూడా దర్యాప్తు చేసింది కాబట్టి ఈడీ కూడా ఇప్పటికే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ని ఉల్లంఘించారు అన్న కోణంలో 700 కోట్లు పైదాకా ఇప్పటి వరకు కూడా ఈ కేసులో డబ్బులు మొత్తం కూడా చేతులు మారాయి. ఇతర ఏదైతే షెల్ కంపెనీలకు, దళారీలకు లబ్ధి చేకూరేలాగా ఈ మొత్తం కూడా గొర్రెల స్కామ్ మొత్తం కూడా జరిగింది అన్న కోణంలో ఈ కేసుకి సంబంధించి పూర్తి వివరాలు, గొర్రెల స్కామ్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా గొర్రెలు మేకలు అభివృద్ధి సమైక్య ఎండీ ఎవరైతే ఉన్నారో అతనికి ఈడీ లేఖ రాయడం జరిగింది. ప్రస్తుతం మనీ లాండరింగ్ కోణంలోనే విచారణకు ప్రారంభించడానికైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు అయితే మొత్తం కూడా ఈ కేసును కూలంకుషంగా పరిశీలించడానికి, అలాగే 700 కోట్లైనా ఇంతకు పైచిలకు ఇంకా ఏమైనా లబ్ధి పొందారా, దళారులు అలాగే ఏపీకి సంబంధించినటువంటి ఒక్కొక్క యూనిట్ కి సంబంధించి ఎంతమంది ఎన్ని సరఫరా చేశారు, పూర్తి స్థాయిలో ఏదైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి పశుసంవర్ధక శాఖ ఎండీగా ఉన్నటువంటి వ్యక్తులతో పాటు వీరి వెనకాలన్నటువంటి వ్యక్తులు ఎవరు, ఈ మొత్తం ఇప్పటి వరకు కూడా ఏసీబీ అధికారులు కీలక సమాచారం ఏదైతే రామచంద్ర నాయక్ దగ్గర నుంచి కావచ్చు, కళ్యాణ్ దగ్గర నుంచి కావచ్చు, వీరిద్దరి దగ్గర నుంచి కూడా ఈ 3 రోజుల కస్టడీలో భాగంగా ఏసీబీ అధికారులు మరింత సమాచారాన్ని అయితే సేకరించడం జరిగింది. మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 700 కోట్లు అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఈ వ్యవహారానికి సంబంధించి ఈడీ కూడా ఎంటర్ అవ్వడంతో ఈ కేసుకి సంబంధించి సర్వత్రా ఉత్కంఠగా నెలకొందనేసి తెలుస్తోంది. లక్ష్మి. ఓకే, రైట్ ఉషా, థ్యాంక్ యూ.
ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే కసరత్తు దాదాపు పూర్తి చేశారు. ఇవాళ ఆయన తిరుపతి నుంచి అమరావతికి తిరిగి వచ్చాక ఎవరికి ఏ శాఖలు కేటాయించింది ప్రకటించనున్నారు. జనసేనకు కీలక శాఖలు కేటాయించనున్నారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిని చేయడంతో పాటు కీలకమైన పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించనున్నట్లు తెలిసింది. నాదెండ్ల మనోహర్కు పౌర సరఫరా శాఖ, కందుల దుర్గేష్కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించనున్నట్టు సమాచారం. పవన్ కోరిక మేరకే గ్రామీణ నేపథ్యం ఉన్న శాఖను కేటాయించినట్లు తెలిసింది. లోకేష్కి కూడా కీలక శాఖను కేటాయించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే సీఎం చంద్రబాబు తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అయితే గత సీఎం పర్యటనకు కట్టినట్లే మళ్లీ దారి వెంట అధికారులు చంద్రబాబు పర్యటనకు సైతం పరదాలు కట్టారు. తన పర్యటనలో పరదాలు అనవసరపు ఆంక్షలకు దూరంగా ఉండాలని అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లైఓవర్ పైన పోలీసులు ఫస్ట్ టైం చూశాను. అటు చెట్లు చూస్తున్నారు. నాకు అర్థం చెట్లు చూడడం రాయేస్తాడు రా బాబు అని. అంటే గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు అలవాటు ఇవన్నీ చాలా పర్దాలు చేస్తే నాకు నవ్వు వచ్చింది. మీరందరూ దర్శనం. థ్యాంక్ యూ. సారీ అమ్మా. కలిసి అమ్మా. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే సీఎం చంద్రబాబు తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అయితే గత సీఎం పర్యటనకు కట్టినట్లే మళ్లీ దారి వెంట అధికారులు చంద్రబాబు పర్యటనకు సైతం పరదాలు కట్టారు. తన పర్యటనలో పరదాలు అనవసరపు ఆంక్షలకు దూరంగా ఉండాలని అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత పద్ధతులు వీడాలని స్పష్టంగా చెప్పారు. సీఎంను ప్రజలకు దూరం చేసేలా ఎటువంటి చర్యలు చేపట్టొద్దని చంద్రబాబు చెప్పారు. దీంతో కట్టిన పరదాలను తొలగించారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు అలవాటు ఇవన్నీ చాలా పర్దాలు చేస్తే నాకు నవ్వు వచ్చింది. మీరందరూ దర్శనం. థ్యాంక్ యూ. సారీ అమ్మా. కలిసి అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. చాలా వింతగా ఉంది. ఫ్లైఓవర్ పైన పోలీసులు ఫస్ట్ టైం చూశాను. అటు చెట్లు చూస్తున్నారు. నాకు అర్థం ముఖ్యమంత్రి గారు అలవాటు ఇవన్నీ చాలా పర్దాలు చేస్తే నాకు నవ్వు వచ్చింది. మీరందరూ దర్శనం. థ్యాంక్ యూ. సారీ అమ్మా. కలిసి అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. చాలా వింతగా ఉంది. ఫ్లైఓవర్ పైన పోలీసులు ఫస్ట్ టైం చూశాను. అటు చెట్లు చూస్తున్నారు. నాకు అర్థం చెట్లు చూడడం రాయేస్తాడు రా బాబు అని. అంటే గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు అలవాటు ఇవన్నీ చాలా పర్దాలు చేస్తే నాకు నవ్వు వచ్చింది. మీరందరూ దర్శనం. థ్యాంక్ యూ. సారీ అమ్మా. తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ జేఈఓ అర్చకులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకులు మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆయనతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్వామివారి సేవలో పాల్గొన్నారు. అన్నా కొంచెం వెనక్కి రండి అన్నా. ఏంటంటే అంతే కాదు, వెనక్కి రావాలన్నా. సార్ కొంచెం వెనక్కి రండి ప్లీజ్. సార్ కొంచెం సైడ్ ఇవ్వండి. సార్ సార్ ఒక నిమిషం సార్. సీఎం సార్. సార్ సార్ కుమార్
ఏపీలో అత్యంత వైభవంగా అట్టహాసంగా ప్రమాణోత్సవం సాగింది. కూటమి సర్కార్ కొలువుదీరే క్రమంలో సీఎంగా చంద్రబాబుతో పాటు 24 మంది రాష్ట్ర మంత్రులుగా తమ బాధ్యతలను అంతఃకరణ శుద్ధితో నిర్వర్తిస్తామంటూ ప్రమాణం చేశారు. కన్నుల పండుగగా సాగిన ఈ వేడుకకు జాతీయ స్థాయి రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు తరలి రావడంతో సందడి వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యుల సంతోషాలు, అభిమానుల నినాదాలు, ఆనందోత్సవం మధ్యన ప్రమాణ పండుగ సాగింది. ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేత కొల్లు రవీంద్ర రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అన్ని వర్గాల ప్రజలతో సన్నిహితుడిగా, సౌమ్యుడిగా మంచి గుర్తింపు ఉండడంతో బీసీ సామాజిక వర్గం నుంచి కొల్లు రవీంద్రకు మంత్రిగా అవకాశం దక్కింది. జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ కూడా రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెనాలి నుంచి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన మనోహర్ 3వ స్థానానికి పరిమితమవగా ఈసారి జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. దీంతో మంత్రిగా అవకాశాన్ని దక్కించుకున్నారు. మరోసారి రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు టీడీపీ నేత నారాయణ. జగన్ అధికారానికంటే ముందు ఏర్పడిన గత టీడీపీ సర్కార్ హయాంలోనూ నారాయణ మున్సిపల్ శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఈసారి మళ్లీ తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేయడం, ఎమ్మెల్యేగా నారాయణ గెలుపొందడంతో మరోసారి రాష్ట్ర మంత్రి పదవి వరించింది. ఏపీలో కొలువు తీరిన టీడీపీ ప్రభుత్వంలో అత్యంత పిన్న వయస్కురాలైన వంగలపూడి అనితకు మంత్రిగా అవకాశం దక్కింది. పాయకరావుపేట ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆమెకు చంద్రబాబు కేబినెట్లో స్థానం దక్కింది. ఆనం రామ్ నారాయణ రెడ్డి అను నేను అంటూ మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు టీడీపీ నేత. 4 సీఎంల వద్ద 6 సార్లు మంత్రి పదవి దక్కించుకున్న నేతగా రికార్డుకెక్కారు. 1993లో నెల్లూరు టీడీపీ అభ్యర్థిగా గెలిచి ఎన్టీఆర్ మంత్రివర్గంలో పనిచేశారు. 1985లో గెలిచి మరోసారి మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. అలాగే 1991లో కాంగ్రెస్లో చేరి 1999, 2004 రావూరు నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 2007, 2009లో వైఎస్సార్ కేబినెట్లో మంత్రిగా 2 సార్లు పనిచేశారు. 2012లో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనూ మినిస్టర్గా చేశారు. ఇప్పుడు మరోసారి చంద్రబాబు మంత్రివర్గంలో చోటు దక్కించుకుని ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు మంత్రివర్గంలో మరో నేతకు అవకాశం లభించింది. ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సత్యకుమార్ యాదవ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. హ్యాట్రిక్ విజయంతో రికార్డు సృష్టించిన నిమ్మల రామానాయుడు ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గత 2 సార్లు విజయ దుందుబి మోగించిన రామానాయుడు మరోసారి పాలకొల్లు నుంచి గెలుపొంది రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. టీడీపీ నేత ఎన్ఎండి ఫరూక్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ సమయంలో ఫరూక్ అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్కు మంత్రిగా తొలిసారి అవకాశం దక్కింది. దీంతో మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రి కాలేకపోయిన ఆయన మొత్తానికి అదృష్టం కలిసి రావడంతో తొలిసారి చంద్రబాబు కేబినెట్లో మినిస్టర్ పదవి వరించింది. ఆయన గెలిస్తే టీడీపీ ఓడిపోతుందని, ఆయన ఓడిపోతే టీడీపీ గెలుస్తుందనే సెంటిమెంట్ను బ్రేక్ చేసి ఎట్టకేలకు మంత్రి పదవి దక్కించుకున్నారు. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయాన్ని వరించిన అనగాని సత్యప్రసాద్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా సీనియర్ పొలిటీషియన్ అయిన కొలుసు పార్థసారథి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వైసీపీ నుంచి ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన పార్థసారథిని అదృష్టం వరించడంతో మరోసారి రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు బాల వీరాంజనేయ స్వామి. ఈ మేరకు విజయవాడలోని కేసరపల్లిలో అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు వీరాంజనేయ స్వామి. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్ పదవి అందుకున్నారు. ఇక అద్దంకి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి గెలిచిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కూడా రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వైసీపీ నుంచి పోటీ చేసిన హనిమిరెడ్డిపై భారీ మెజారిటీతో గెలుపొంది చంద్రబాబు మంత్రివర్గంలో అవకాశాన్ని దక్కించుకున్నారు. నిడదవోలు నియోజకవర్గం నుంచి గెలుపొందిన జనసేన నేత కందుల దుర్గేష్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన దుర్గేష్ 2016లో వైసీపీలో చేరారు. ఆ తర్వాత 2018లో జనసేన కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. దీంతో రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం దక్కింది.
టీడీపీ నాయకురాలైన గుమ్మడి సంధ్యారాణి కూడా చంద్రబాబు కేబినెట్లో అవకాశం దక్కించుకున్నారు. దీంతో గవర్నర్ అబ్దుల్ నజీర్ రాష్ట్ర మంత్రిగా సంధ్యారాణి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక బీసీ జనార్దన్ రెడ్డి కూడా రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ అభ్యర్థిగా కూటమి సహకారంతో బనగానపల్లి నుంచి బరిలో దిగిన ఈయన విజయకేతన ఎగురవేసి మంత్రిగా అవకాశాన్ని దక్కించుకున్నారు. దీంతో చంద్రబాబుతో పాటు రాష్ట్ర మంత్రిగా జనార్దన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా కొలువు తీరిన చంద్రబాబు మంత్రివర్గంలో అవకాశం లభించడంతో టీజీ భరత్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన భరత్ వైసీపీని మట్టి కరిపించి విజయం సాధించి చంద్రబాబు కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. అనంతపురం జిల్లా పెనుగొండ ఎమ్మెల్యే ఎస్ సవిత విజయవాడలోని కేసరపల్లిలో రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈమె తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని దక్కించుకున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి సవిత కుటుంబం ఆ టీడీపీలోనే కొనసాగుతుండగా 2015 నుంచి టీడీపీలో క్రియాశీలక సభ్యురాలిగా సవిత యాక్టివ్గా పనిచేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెనుగొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సవిత వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్పై 33,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి అనూహ్యంగా మంత్రి పదవి దక్కించుకున్నారు. వాసంశెట్టి సుభాష్ అను నేను అంటూ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు టీడీపీ నేత. విజయవాడలోని కేసరపల్లిలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ రాష్ట్ర మంత్రిగా వాసంశెట్టి సుభాష్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. విజయనగరం జిల్లా గజపతి నగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్ చంద్రబాబు కేబినెట్లో చోటు దక్కించుకుని రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వైసీపీ అభ్యర్థి బొత్స అప్పల నర్సయ్యపై 24,000కు పైగా మెజారిటీతో గెలిచి మంత్రివర్గంలో అవకాశం దక్కించుకున్నారు. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్ కుటుంబ రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకొని పాలిటిక్స్లో ఎంటర్ అయ్యారు. రాంప్రసాద్ రెడ్డి కూడా మంత్రి పదవి వరించింది. చంద్రబాబు కేబినెట్లో అవకాశం దక్కడంతో రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ రాంప్రసాద్ రెడ్డితో ప్రమాణం చేయించారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.